మాస్ జాతర టీజర్ చూశాను భయ్య. టీజర్ ఎలా ఉందంటే, టీజర్ నాకు అంతగా అనిపించలేదు భయ్య. ఎందుకంటే టీజర్ చూస్తే తెలుస్తుంది మనకు ఇది ఒక రొటీన్ స్టోరీ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందుకు రవణ చాలా సినిమాల్లో పోలీస్ గెటప్స్ చాలా చేశాడు. సో అదేవిధంగా ఈ మూవీ కూడా అలాగే ఉంటుందంటే నాకు ఎందుకో ఈ సినిమా ఎట్టుకొట్టేలాగా అనిపిస్తలేదు. ఈ మూవీలో రవణ పక్కన శ్రీలీల హీరోయిన్గా చేస్తుంది. సో ధమాకాలో హీరోయిన్గా చేసింది. బట్ ధమాకాలో కానీ ఈ మూవీలో నాకు అంతగా సెట్ అవ్వలేదేమో అనిపించింది. ఇక మాస్ జాతర మూవీ డైరెక్టర్ అతనికి ఇది ఫస్ట్ టైం డైరెక్షన్. అంటే ఇంతకుముందుకు సామాజ వర్గమన లాంటి సినిమాలకు రైటర్గా స్క్రీన్ ప్లేగా తీశాడు. బట్ డైరెక్షన్ ఎప్పుడు చేయలేదు. ఈ మూవీ ఫస్ట్ టైం అతను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ టీజర్లో డైలాగ్స్ కానీ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. డైలాగ్స్ కూడా ఏం లేవు. నార్మల్గా ఎక్కువ ఫైట్ సీక్వెన్సెస్ చూపించారు. ఇక రవణ గెటప్స్ మాత్రం లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. రవణ మంచి లుక్స్ అంటే ఎలా యంగ్గా ఉన్నారు, చాలా ఫిట్నెస్గా ఉన్నారు రవణ. శ్రీలీల పక్కన అదేవిధంగా ఇక ఫైనల్గా చెప్పాలంటే ఈ టీజర్ నాకు రొటీన్ స్టోరీ లాగా అనిపిస్తుంది. సేమ్ అదే పోలీస్ గెటప్స్, అదే మ్యూజిక్స్, అదేవిధంగా అదే అంటే క్రింజ్ అంటే ఎలాగంటే రొటీన్ స్టోరీని ఎన్నిసార్లు తీస్తారన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. కానీ రవణ పర్సనల్గా నాకు రవణ జర్నీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతను ఇండిపెండెంట్గా సింగిల్గా వచ్చాడు. సో కానీ ఎందుకో ఈ మధ్య అన్న స్టోరీ సెలక్షన్స్ అంతగా అంటే మళ్ళీ అదే స్టోరీ తీస్తున్నాడేమో అనిపిస్తుంది. కొంచెం మంచి స్టోరీ సెలెక్షన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. సో థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.